students, welcome to the 17th lecture on Indian Polity 7500 MCQ series. సో ఈరోజు చేసుకునే వీడియో 17th వీడియో అండి. ఇప్పటి వరకు కూడా మనం బేసిక్స్ అన్నీ కూడా కవర్ చేసాం, లైక్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్, హిస్టరీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ప్రియాంబుల్, ఓకే, ఇవన్నీ కూడా మనం కవర్ చేసాం. డిపిఎస్పీస్ కవర్ చేసాం. ఇప్పుడు ప్రెసిడెంట్లోకి ఎంటర్ అయ్యాం, ప్రెసిడెంట్ చాప్టర్లోకి. సో ప్రెసిడెంట్లో కూడా ఫస్ట్ వీడియో అయిపోయింది. ఇప్పుడు సెకండ్ వీడియో ఎక్స్టెండెడ్ ఎంసీక్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ క్లాస్లో మనం డీల్ చేయబోతున్నాం. సో ఈ క్లాస్ ప్రెజెంట్ చేస్తుంది కిషోర్ మాచర్ల. ఐఎమ్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఆచార్య ఇన్స్టిట్యూట్, అండ్ ఆచార్య ఇన్స్టిట్యూట్ is present in Vizag. We deal with the coaching of all government examinations including CDS, banking, SSC and groups. Okay, సో లెట్స్ స్టార్ట్ అండి. ఈరోజు మనం 7500 MCQ సిరీస్లో కొత్త వీడియోలు స్టార్ట్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ద రూల్ ఆఫ్ పాసింగ్ రిజల్యూషన్ by 2/3 majority of total number of members of the House of Parliament is applicable in case of. చూడండి, సింపుల్ క్వశ్చన్, పెద్ద ఏం లేదండి దీనిలో. చూడండి, రిజల్యూషన్ అన్నారు. ఏంటన్నారు? రిజల్యూషన్ పాస్ చేయాలి అంటే, ఓకే, మనం ఆల్రెడీ 61st ఆర్టికల్లో, ఆర్టికల్ 61 ఏం చెప్తుందండి? ఇంపీచ్మెంట్ గురించి చెప్తుంది. ఏం చెప్తుంది? ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్లో మనం ఏం చదివాం? 1/4 మెంబర్స్ అనే వాళ్ళు రిటర్న్ గా వాళ్ళు ఇన్ఫార్మ్ చేయాలి. ఆఫ్టర్ దాట్, రైట్ ఆఫ్టర్ దాట్, 2/3 మెజారిటీతో రిజల్యూషన్ అనేది పాస్ చేయాలి. 2/3 మెజారిటీతో రిజల్యూషన్ అనేది పాస్ చేయాలి. సో రూల్ ఆఫ్ పాసింగ్ రిజల్యూషన్ బై 2/3 మెజారిటీ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ అప్లికబుల్ ఇన్ కేస్ ఆఫ్ అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. చూడండి, రిజల్యూషన్ పాస్ చేయడం అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో కూడా ఉంటుంది, కాకపోతే దట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, దట్ స్పెషల్ మెజారిటీ, దట్స్ డిఫరెంట్. ఓకే, నెక్స్ట్ అప్రూవల్ ఆఫ్ ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ, ఇది కాదు, అమెండ్మెంట్ కాదు. నెక్స్ట్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్. సో దీనిలో కంపల్సరీగా 2/3 మెజారిటీతో రిజల్యూషన్ అనేది పాస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నో పబ్లిక్ ఎక్స్పెండిచర్ కెన్ బి ఇన్కర్డ్ ఎక్సెప్ట్ విత్ ద శాంక్షన్ ఆఫ్ పార్లమెంట్. ఎస్, బికాజ్ ఏదైనా పబ్లిక్ ఎక్స్పెండిచర్ అనేది జరగాలి అంటే అప్రోప్రియేషన్ బిల్ ఏముంటుందండి? అప్రోప్రియేషన్ బిల్ అనేది పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేసి అది పాస్ అయిన తర్వాత మాత్రమే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటారండి. ఏమంటారు? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అంటే మనం కట్టే ట్యాక్సెస్, జిఎస్టీ, ఓకే, కస్టమ్స్, ఆ ట్యాక్స్లు, ఈ ట్యాక్స్లు అన్ని కూడా ఒక అకౌంట్లో వేయాలి కదా, ఆ అకౌంటే కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దీన్ని ఏ ఆర్టికల్తో రిప్రజెంట్ చేస్తాం? ఆర్టికల్ 266. ఆర్టికల్ 266లో కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా ఉంటుంది. దాని నుంచి ఏ మనీ తీయాలన్నా సరే అప్రోప్రియేషన్ బిల్, ఏంటండి? అప్రోప్రియేషన్ బిల్ అనేది పాస్ చేసి దాని నుంచి మాత్రం విత్ ద శాంక్షన్ ఆఫ్ పార్లమెంట్ మాత్రమే యూ క్యాన్ డెబిట్ ద ఫండ్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో చూడండి, డ్యూరింగ్ అన్ ఎమర్జెన్సీ ప్రెసిడెంట్ ఈజ్ ఎంపవర్డ్ టు ఆథరైజ్ ఎక్స్పెండిచర్ ఫ్రమ్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇది డైరెక్ట్గా మనకి ఇండియన్ ఆర్టికల్స్లో ఉంటుందండి, ఆర్టికల్స్లో ఉంటుంది. ఓకే, ఆర్టికల్స్లో ఉంటుందండి. ఆర్టికల్ మనం 267 సబ్సెక్షన్ 2లో యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, దే స్టేట్మెంట్ ఉంటుంది. కాకపోతే ఆల్రెడీ పార్లమెంట్ అప్రూవ్ చేయాలి, దాన్ని పార్లమెంట్ అప్రూవ్ చేయాలి. అంటే ఓన్లీ ప్రెసిడెంట్ గారే ఆథరైజ్ చేయగలరా అంటే ప్రెసిడెంట్ గారు ఒక్కరే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో కూడా ఆథరైజ్ చేయలేరు. ఓకే, కంపల్సరీ పార్లమెంట్ అనేది ఆథరైజ్ చేయాలి. ఎందుకు? పార్లమెంట్లో ఎవరు ఉంటారండి? మినిస్టర్స్, ఆలీలు ఉంటారు, ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఉంటారు. ఎంపీస్ ఎవరు ఎన్నుకున్నారు? ప్రజలు ఎన్నుకున్నారు. ట్యాక్సులు కట్టేది ఎవరు? ప్రజలు. సో ప్రజల డబ్బును ఎవరు వాడుకోవాలి? ప్రజలే ఆథరైజ్ చేయాలి, ప్రజలే వాడుకోవాలి. అంతే తప్పితే ప్రెసిడెంట్ గారు డైరెక్ట్గా వాడుకోవడానికి లేదు. ఓకేనా? సో ఆర్ ఈజ్ రాంగ్, ఏ ఈజ్ ట్రూ. ఏ ఈజ్ ట్రూ, ఆర్ ఈజ్ ఫాల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. As per the provisions of the Constitution of India, who makes rules for convenient transaction of the business of Government of India and for allocation among ministers of the said business? Business అంటే ఏం చెప్పానండి? డిఫరెంట్ పోర్ట్ఫోలియోస్ డివైడ్ చేయడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 పనులు ఉంటే ఒక 10 వర్క్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్స్ ఒక వర్క్, డిఫెన్స్ ఒక వర్క్, హోమ్ మినిస్ట్రీ ఒక వర్క్, ఓకే, అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇరిగేషన్ వర్క్స్ ఒక వర్క్, ఇలా డిఫరెంట్ వాటర్ రిసోర్సెస్ అవి వర్క్స్ ఉంటాయి కదా. అప్పుడు డిఫరెంట్ మినిస్ట్రీస్ క్రియేట్ చేసి ఆ మినిస్ట్రీస్కి వర్క్
అలాట్ చేసేది ప్రెసిడెంట్ గారు. ఎవరండి? ప్రెసిడెంట్ గారు. ప్రెసిడెంట్ మాత్రమే హీ కెన్ అలోకేట్ ఓకే ద వర్క్ అమాంగ్ ద మినిస్టర్స్. సార్ బిజినెస్ అంటే నథింగ్ బట్ వర్క్స్ అండి. ఓకేనా? సో ఇది ఏ ఆర్టికల్ ఉంటుందండి? ఆర్టికల్ 77లో నిన్న డిస్కస్ చేసాం, నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం. ఇన్ కేస్ నిన్నటి క్లాస్ వినకపోతే ఫస్ట్ వెళ్ళి మర్యాదగా క్లాస్ వినేసరండి. ఆ క్లాస్ ఒకవేళ వినకపోతే ఈ క్లాస్ ఖచ్చితంగా అర్థం కాదు, రాసిస్తా. ఓకే, సో ఆప్షన్ ఏ హూ మేక్స్ కన్వీనియంట్ రూల్స్ అండి? ఆర్టికల్ 77 ద్వారా ద ప్రెసిడెంట్ మేక్స్ కన్వీనియంట్ rules for the transaction of business. Next, which of the following statements is correct? On receipt of the Constitution Amendment Bill, after it is passed by each of the House of the Parliament, and a Constitution Bill, Constitution Bill అనేది ఓకే ఈచ్ ఆఫ్ ద పార్లమెంట్ అంటే 2/3 మెజారిటీతో పాస్ చేసిన తర్వాత, అంటే స్పెషల్ మెజారిటీతో పాస్ చేస్తారు కదా. ఓకే, ఆఫ్టర్ ఇట్స్ పాసింగ్ బై ఈచ్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్, ద ప్రెసిడెంట్ అనే ఆయన తప్పకుండా ఏం చేయాలి? బిల్కి అసెంట్ ఇవ్వాలి. ఏం చేయాలి? ద ప్రెసిడెంట్ షుడ్ గివ్ హిజ్ అసెంట్. ఓకే, హీ కెనాట్ రిటర్న్ ద బిల్. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అనేది మళ్ళీ వెనక్కి రిటర్న్ చెయ్యలేరు. ఓకేనా? సో ఈ క్వశ్చన్ని మనకి బీహార్ ఎస్ఐ పేపర్లో యాజ్ ఇట్ ఈజ్ అడిగారండి. రీసెంట్గా జరిగిన బీహార్ ఎస్ఐ పేపర్లో యాజ్ ఇట్ ఈజ్ అడిగారు. ఓకేనా? హీ కెనాట్ ఇది విత్ హోల్డ్ చేయలేరు. అంటే వీటో పవర్ మనం ఎప్పుడైతే మాట్లాడుకుంటామో, ప్రెసిడెంట్ వీటో పవర్స్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఉంటాయి కొన్ని. అబ్సల్యూట్ వీటో, సస్పెన్సివ్ వీటో, ఓకే, పాకెట్ వీటో అని కొన్ని ఉంటాయి. అబ్సల్యూట్ వీటో అంటే ఇన్ కేస్ కానీ పార్లమెంట్ ఏదైనా ఒక బిల్ పంపించింది అనుకోండి, హీ కెన్ అవుట్ అవే రిజెక్ట్ ద బిల్. ఏం చేస్తారు? రిజెక్ట్ ద బిల్. సస్పెన్సివ్ వీటో అంటే ఇన్ కేసు కానీ ఏదైనా బిల్ వచ్చింది అనుకోండి, ఆ బిల్ని మళ్ళీ రీకన్సిడరేషన్ కోసం వెనక్కి పంపించడం. పాకెట్ వీటో అంటే తీసుకొని పాకెట్లో పెట్టుకోవడం. అంటే ఐదర్ బిల్కి అసెంట్ ఇవ్వరు, అలాగే డిసెంట్ కూడా ఇవ్వరు, అంటే రిజెక్ట్ కూడా చేయరు. అలా ఫర్ ఇండిఫరెంట్ పీరియడ్ ఆఫ్ టైం అలా ఉంచేస్తారు. ఓకేనా? సో దిస్ ఈజ్ వీటో పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. సింపుల్ అండి వీటో పవర్ ఆఫ్ ప్రెసిడెంట్. మరీ అంతగా డీప్గా వెళ్ళిపోక్కర్లేదు. బేసిక్ మీకు అండర్స్టాండింగ్ ఉంటే దాని దగ్గర అప్లికేషన్ వైజ్ మనం ప్రాబ్లమ్స్ చేద్దాం, ఎంసీక్యూస్ చేద్దాం. Okay, next question. The President may require the Council of Ministers to reconsider the advice tendered by the latter and shall act in accordance with the advice tendered after such reconsideration. The above provision was inserted in Indian Constitution by. మీకు ఏం చెప్పాను? ఆర్టికల్ 74లో ద ప్రెసిడెంట్ షెల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అన్నారు. అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అప్పుడు మీకు ఏం చెప్తా? ఇందిరాగాంధీ గారు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో ఎలాగో ఇది క్లారిటీ లేదు కదా, కంపల్సరీ చేసేద్దాం అనుకున్నారు అని చెప్పా. ఏం చేశారు? అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బి బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్ అని పెట్టారు 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్లో. అప్పుడు మొరార్జీ దేశాయ్ గారు 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చి బైండింగ్ కాదు కానీ మళ్ళీ ఒకవేళ రిటర్న్ పంపిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ గారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి మళ్ళీ లేదా పార్లమెంట్కి రిటర్న్ పంపిన తర్వాత మళ్ళీ ఒకవేళ కానీ పంపిస్తే, మళ్ళీ రీకన్సిడరేషన్ చేసిన తర్వాత మళ్ళీ పంపిస్తే ప్రెసిడెంట్ షెల్ గివ్ ద అసెంట్. ఖచ్చితంగా అసెంట్ అనేది ఇవ్వాలి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? షెల్ యాక్ట్ ఇన్ అకార్డెన్స్ విత్ ద అడ్వైస్ స్టాండర్డ్ ఆఫ్టర్ సచ్ రీకన్సిడరేషన్. అంటే రీకన్సిడరేషన్ తర్వాత మళ్ళీ పంపిస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. ఏ అమెండ్మెంట్ చెప్తుందండి? 44th అమెండ్మెంట్ యాక్ట్ చెప్తుంది. ఏం చెప్తుంది? 44th అమెండ్మెంట్ యాక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following is not correct about the powers of the President of India to grant pardons? Pardon అంటే క్షమాభిక్ష. పార్డన్ అంటే క్షమాభిక్ష అంటే కంప్లీట్గా ఒకవేళ ఉరిశిక్ష పడింది అనుకోండి, వాడికి పార్డన్ ఇస్తే కంప్లీట్లీ ఉరిశిక్ష తీసి పడేస్తారు. ఓకేనా? రిప్రీవ్, రెస్పైట్, ఓకే, రెమిషన్ అండ్ కమ్యూటేషన్. ఇలా కొన్ని వర్డ్స్ ఉన్నాయండి. కమ్యూటేషన్ అంటే ఏంటి, రెమిషన్ అంటే ఏంటి, రిస్పైట్ అంటే ఏంటి, రిప్రీవ్ అంటే ఏంటి. ఓకేనా? ఫస్ట్ కమ్యూటేషన్ అంటే ఏంటో చెప్తాను చూడండి. కమ్యూటేషన్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ వీడికి డెత్ సెంటెన్స్ పడింది అనుకోండి. ఏం పడింది? డెత్ సెంటెన్స్. వాడికి డెత్ సెంటెన్స్ నుంచి కొంచెం నెక్స్ట్ లైటర్ పనిష్మెంట్. వాట్ ఈస్ ద నెక్స్ట్ లైటర్ పనిష్మెంట్? యావజ్జీవ కారాగార శిక్ష అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇలాంటివి ఇవ్వచ్చు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ కమ్యూటేషన్. అంటే నెక్స్ట్ ఇమీడియట్ పనిష్మెంట్ ఇవ్వడం. ఏమి ఇవ్వడం? నెక్స్ట్ ఇమీడియట్
పనిష్మెంట్ ఇవ్వడం. అలాగే రెమిషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీడికి ఒక 20 సంవత్సరాలు శిక్ష పడింది అనుకోండి, ఆ శిక్షను తగ్గించి ఒక 10 years చేయడం. దీన్ని అంటే ఇంటర్మిషన్ అంటే షార్ట్ బ్రేక్ కదా. సో 20 years పడితే దాని తగ్గించి బ్రేక్ చేసి ఒక 10 years అలా తగ్గించడం. ఓకే, సో లైటర్ పనిష్మెంట్, తక్కువ పీరియడ్, ఓకే, స్మాలర్ పీరియడ్ ఆఫ్ టైం. ఓకే, సో అలాగే రిప్రీవ్, రెస్పైట్, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్ నెక్స్ట్ MCQs లో మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కొన్ని చెప్తా. పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ గురించి చెప్తాను. పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ లో సెంట్రల్ లాస్ మీద, కోర్ట్ మార్షల్ అయినా అంటే ఒకవేళ ఆర్మీ వాళ్ళు ఏదైనా శిక్ష విధించినా, ఓకే, డెత్ పనిష్మెంట్ అంటే ఒకవేళ డెత్ సెంటెన్స్ ఉందనుకోండి, డెత్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు అప్పుడు కూడా పార్డనింగ్ పవర్ అనేది ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది. ఓకేనా, ఖచ్చితంగా పార్డనింగ్ పవర్ అనేది ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది. కానీ ఆయన ఒకవేళ కానీ పార్డన్ చేయాలి అంటే ఖచ్చితంగా ఓకే, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ తీసుకోవాలి. యూనియన్ క్యాబినెట్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ ఈజ్ బైండింగ్ ఆన్ ద ప్రెసిడెంట్. అంటే ఇన్ కేస్ కానీ పార్లమెంట్ ఆర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక ఒప్పుకోకపోతే, వాళ్ళు కానీ అడ్వైస్ చేయకపోతే, వద్దు అంటే ఖచ్చితంగా పార్డన్ ఇవ్వకూడదు. అబ్సల్యూట్ పవర్ అనేది ఉందా అండి? లేదు. ఓకేనా. అలానే స్టేట్ గవర్నర్ ఉంటారు కదా, ఆయన కూడా కొన్ని సేమ్ పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. కానీ he cannot dismiss the death sentence. అంటే డెత్ సెంటెన్స్ అనేది డిస్మిస్ చెయ్యలేరు. అంటే ఇన్ కేస్ కానీ మీకు క్షమాభిక్ష కావాలంటే ఒకవేళ కోర్టు ఉరిశిక్ష వేస్తే ఆ ఉరిశిక్ష దగ్గర నుండి ఇన్ కేస్ కానీ వాళ్ళు క్షమాభిక్ష కోరుకుంటే ఖచ్చితంగా ఓకే ప్రెసిడెంట్గా అర్జీ పెట్టుకోవాలి, గవర్నర్ గారికి కాదు. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఏమంటున్నారు? పార్డనింగ్ పవర్ సంబంధించి విచ్ ఈజ్ నాట్ కరెక్ట్ అంటున్నారు. ద ప్రెసిడెంట్ క్యాన్ డూ సో ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద పనిష్మెంట్ ఆఫ్ ద సెంటెన్స్ బై కోర్ట్ మార్షల్ చేసినప్పుడు చేయొచ్చు కదా. సో ఇది రైటే కదా. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ మే ఎక్సర్సైజ్ సచ్ పవర్స్ ఇన్ ఆల్ కేసెస్ వేర్ పనిష్మెంట్ ఆఫ్ సెంటెన్స్ ఇస్ ఫర్ అన్ అఫెన్స్ అగేన్స్ట్ ఎనీ లా ఫాలోయింగ్ విత్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ద యూనియన్. కరెక్టే. ఖచ్చితంగా సెంట్రల్ లాస్ ఏవైనా ఉన్నా ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ యూనియన్ బట్టి ఆయన ఖచ్చితంగా ఈ పవర్స్ అనేవి ఎక్సర్సైజ్ చేయగలరు. ఓకేనా. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ మే ఎక్సర్సైజ్ సచ్ పవర్స్ ఇన్ ఆల్ కేసెస్ వేర్ ద సెంటెన్స్ ఈజ్ సెంటెన్స్ ఆఫ్ డెత్. కరెక్టే. ద ప్రెసిడెంట్ మే రిజెక్ట్ ఎ పిటిషన్ ఫర్ మెర్సీ బట్ హీ మస్ట్ హియర్ ఎ పిటిషన్ ఫర్ మెర్సీ బిఫోర్ రిజెక్టింగ్. అలా ఏం లేదు. హీ కెన్ డైరెక్ట్లీ రిజెక్ట్ ద పిటిషన్ వితౌట్ బీయింగ్ heard. He can right away reject the petition. Very important. Okay, very important. UPSC CAPF question ఇది. UPSC CAPF 2018 question. Very important question. Okay, so president may reject a petition for mercy because he must hear a petition, hear the petition for mercy అన్నారు. He may not, అలా బైండింగ్ ఏం లేదు, ఆల్రెడీ సుప్రీం కోర్ట్ విన్నది కదా. ఓకే. Which one of the following statements about the executive powers of the president is incorrect? అంటే కరెక్ట్ ఏంటో ముందు చూడండి. సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కరెక్టేనా? కరెక్టే. నెక్స్ట్, ఆల్ ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ ఆర్ మేడ్ బై ద ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కరెక్టే. ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ లైక్ స్టాట్యూటరీ బాడీస్కి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ చైర్మన్, అవునా, ఇంకా అదర్ కాన్స్టిట్యూషనల్ బాడీ చైర్మన్స్ అందరివి కూడా ఆన్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే కదా. కరెక్టే ఏ కూడా. నెక్స్ట్ ఆప్షన్ బి చూడండి, ప్రైమ్ మినిస్టర్ అండ్ యూనియన్ మినిస్టర్స్ ఆర్ అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. రైట్, కరెక్టేనా. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ హ్యాస్ ద అబ్సల్యూట్ పవర్ టు అపాయింట్ అండ్ రిమూవ్ ద చైర్మన్. ఇప్పుడే మాడుకున్నాం. హీ డస్ నాట్ హ్యావ్ ద అబ్సల్యూట్ పవర్. ఖచ్చితంగా ఇది డిస్క్రిషనరీ పవర్ కాదు. ఖచ్చితంగా హీ హ్యాస్ టు టేక్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో సి ఈజ్ రాంగ్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఎలక్టెడ్ బై ఎలక్టరల్ కాలేజ్. కరెక్టే. ఎవరెవరండి ఓట్లు వేస్తారు? ఎంపీస్, ఎమ్మెల్యేస్ వేస్తారు, అంతే కదా. ఎంపీస్, ఎమ్మెల్యేస్ వేస్తారు. మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ వేస్తారు. కరెక్టే. లెజిస్లేటివ్ అసెంబ్లీ వేస్తారు, లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ వేస్తారు. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ వేస్తారా? వెయ్యరే. ఎమ్మెల్సీస్ ఓట్లు వేస్తారండి? ఎమ్మెల్సీస్ ఓట్ వెయ్యరు. ఓన్లీ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ విల్ బీ ఓటింగ్. ద ఓన్లీ elected members of MPs and
ఓకే, ఎమ్మెల్యేస్. అలాగే చూడండి, ఆల్ మెంబర్స్ అన్నాడు, ఎలక్టెడ్ మెంబర్స్ అన్నాడు, తేడా ఉంది. సో ఎందుకన్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఇద్దరు ఆంగ్లో ఇండియన్ని నామినేట్ చేసేవారు. ఓకే, వాళ్ళకి కనుక ఓటింగ్ హక్కు ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా ప్రెసిడెంట్ గారికి ప్రోనే వేస్తారు. అంటే ఎవరైతే ప్రెసిడెంట్ కోరుకుంటారో వాళ్ళు ప్రోగానే వేస్తారు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్సా కానే కాదు, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కాదు, కంప్లీట్లీ నామినేటెడ్ పీపుల్. సో వీళ్ళకి ఎందుకు ఓటింగ్ హక్కు? సో అందుకని ఓటింగ్ హక్కు ఇవ్వలేదు. సో ఓన్లీ ద ఆన్సర్ ఇస్ ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statements. If a bill other than money bill is returned by the parliament for the president for reconsideration for the houses, and the bill is again passed by both the houses with or without amendments and again presented to the president, then also it is not obligatory upon him to declare his assent. కాదు, కంపల్సరీ ఆబ్లిగేటరీ. 44th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? ఆబ్లిగేటరీ అని చెప్తుంది కదా, కంపల్సరీ మీరు చెయ్యాల్సిందే. ఓకేనా? కంపల్సరీ మీరు చెయ్యాల్సిందే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ఏ బిల్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ న్యూ స్టేట్స్ ఫార్మేషన్, ఆల్టరేషన్ ఆఫ్ ఏరియాస్ అంటే ఆర్టికల్ 7లోకి వస్తుందా? నెక్స్ట్, బౌండరీస్ ఆర్ నేమ్స్ ఆఫ్ ది ఎగ్జిస్టింగ్ స్టేట్స్ కెన్ బి ఇంట్రడ్యూస్ ఇన్ ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్ అండ్ నో రికమెండేషన్. తప్పు. కంపల్సరీ ప్రెసిడెంట్ గారి రికమెండేషన్ ఉంటేనే అది ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, ఓన్లీ ఆన్ ద prior recommendation of the president, okay, the bill is introduced in either house of the parliament. So 2 is also wrong. Answer is neither 1 nor 2. President of India is indirectly elected, correct, because they are elected by elected members of MLAs and MPs of state legislative assemblies. Okay, next, under a parliamentary system of government, head of the state is only a nominal head. Yes. సో ఇప్పుడు చూడండి, కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ అవుతుందా లేదా? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్ బికాస్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎ నామినల్ హెడ్. బికాస్ హెడ్ ఆఫ్ ద స్టేట్ నామినల్ హెడ్ కాబట్టి ఇండైరెక్ట్లీ ఎలక్టెడ్. అదే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ USA, then he will be directly elected just like USA. So A and R is individually true and R is a correct explanation of A. The authority to declare war or peace under the Indian constitutions is vested in. Declare war, executive power of president. ఏ ఆర్టికల్? ఆర్టికల్ 53. ఆర్టికల్ 53 దానిలో he is the head of the armed forces అని ఉంటుందా? he is the head of the armed forces. సో ద అథారిటీ టు డిక్లేర్ వార్ అనేది ఎవరి దగ్గర ఉంటుందండి? ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గర ఉంటుంది? ప్రెసిడెంట్ దగ్గర ఉంటుంది. Which one of the following statements is correct? The president may continue to be the member of the parliament even after assuming the charge of presidential office. నెక్స్ట్, ఇప్పుడు ఒక ఎంపీ కానీ ప్రెసిడెంట్ అయ్యారనుకోండి, ఆయన ప్రెసిడెంట్స్ తప్పితే ఇంకేం చేయకూడదు. సో ఇది ఖచ్చితంగా తప్పు. ఓకేనా? ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ అయినా సరే ఆయన వైస్ ప్రెసిడెంట్ దానికి రిజైన్ చేసే ప్రెసిడెంట్ అవుతారు. ఓకేనా? ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ బార్డ్ ఫ్రమ్ హోల్డింగ్ ఆర్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్టర్ అస్యూమింగ్ చార్జ్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్. మనకి ఉంటుంది కదండి, లైక్ కండిషన్స్ ఆఫ్ ప్రెసిడెన్షియల్ ఆఫీస్ అని చెప్పేసి ఆర్టికల్ 59, రైట్? ఆర్టికల్ 59, 60 అక్కడ ఉంటుంది కదా. అక్కడ ఏమని ఉంటుంది? ఆర్టికల్ 58, 59 అక్కడ ఏమని ఉంటుంది? హీ షుడ్ నాట్ బి హోల్డింగ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అంటుంది కదా. సో బి ఈజ్ ఆల్సో రాంగ్. ఇది ఇంత బాగా చెప్తున్నానండి. ఏ ఆర్టికల్ అనేది మీకు గుర్తుందిగా, నేను ముందు కోదంలో చేసాం. ప్రేమ్, రెక్కు, కమ్ము, ఇన్ను, టైమ్ ఆఫ్ హోల్డింగ్ అంటే 60 to 61, రైట్? ఇదేమవుతుందండి? ఓత్ 60, అవునా? కండిషన్స్ ఆఫ్ ఆఫీస్ 59, 58 క్వాలిఫికేషన్. ఇవన్నీ గుర్తున్నాయా మీకు? RE అంటే రీఎలక్షన్, T అంటే టర్ము, ఓకే? నెక్స్ట్ P అంటే దే షల్ బి ఆఫీస్ ఆఫ్ ప్రెసిడెంట్ 52. నెక్స్ట్ 53 ఏంటండి? 53 చెప్పండి. ఎగ్జిక్యూటివ్ గుర్తుంది కదా, 53 ఎగ్జిక్యూటివ్, 54 ఎలక్షన్, 55 మేనర్ ఆఫ్ ఎలక్షన్. చూడండి ఎంత పర్ఫెక్ట్గా గుర్తుందో. ముందు ఒకవేళ కానీ ముందు క్లాస్ వినకపోతే ముందు క్లాస్ వినమని చెప్పింది ఇందుకే. ఓకేనా? ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ బార్డ్ ఫ్రమ్ హోల్డింగ్ ఎనీ అదర్ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఈవెన్ ఆఫ్టర్ అస్యూమింగ్ ద చార్జ్ ఆఫ్. చూడండి, అంటే ఇది కండిషన్స్ ఆఫ్ ఆఫీస్ చెప్తుంది. అంటే ఏ ఆర్టికల్? 59. సో హీఈస్ నాట్ బార్డ్ అండ్ హీఈస్ బార్డ్. హీ షుడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్.
సింపుల్ అండి, అంటే ఏ గవర్నమెంట్ జాబ్ కానీ అలాంటివి ఏవి చేయకూడదు. ద ప్రెసిడెంట్ ఈజ్ ఎంటైటిల్డ్ టు యూజ్ హిస్ ఆఫీస్ అఫీషియల్ రెసిడెన్స్ ఓన్లీ ఆన్ పేమెంట్ ఆఫ్ రెంట్ ఫిక్స్డ్ అంట. ఫ్రీ రెసిడెన్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ద ఎమాల్యుమెంట్స్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ షెల్ నాట్ బి డిమినిష్డ్ డ్యూరింగ్ హిస్ టర్మ్ ఆఫ్ ద ఆఫీస్. ఎస్, షెల్ నాట్ బి డిమినిష్డ్. ఆయన టర్మ్ అవుతున్నప్పుడు ఆయన ఎమాల్యుమెంట్స్ కానీ ఆయన శాలరీ కానీ ఓకే ఆయనకు వచ్చేవేవి కూడా డిమినిష్ చేయడానికి లేదు. సో ఇది కరెక్ట్, ఇది కరెక్ట్. ఎమాల్యుమెంట్స్ అవన్నీ కూడా ఎక్కడ చెప్తుంది, ఓత్ అండ్ ఎమాల్యుమెంట్స్ ఇక్కడ వస్తుందండి. ఓకేనా. సో 60. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రెరోగేటివ్. ప్రెరోగేటివ్ అంటే లిమిటేషన్ అండి. ప్రెరోగేటివ్ ఈజ్ లిమిటేషన్ విచ్ కెనాట్ డూ. ఓకే, అంటే దేన్ని లిమిట్ చేస్తుంది, ఆయన పవర్ని ఏది లిమిట్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, సో ఫస్ట్ ఆప్షన్ రిటర్నింగ్ ఏ లెజిస్లేటివ్ బిల్ ఫర్ రికన్సిడరేషన్. హీ క్యాన్ రిటర్న్ ఏ లెజిస్లేటివ్ బిల్ ఫర్ కన్సిడరేషన్. సో ఇది కరెక్టే. నాట్ అన్నాడు కాబట్టి ఏది రైటో చూద్దాం. డిజాల్వింగ్ లోక్సభ, హీ కెన్ డిజాల్వ్ ద లోక్సభ. సమాన్ ద రాజ్యసభ, ఎస్ హీ కెన్ సమాన్. సమాన్ అంటే ఏం లేదు, మీటింగ్ పెట్టుకుంటారా అని చెప్పేసి కాల్ ఫర్ చేయడం. రిటర్నింగ్ ఏ మనీ బిల్ ఫర్ రీకన్సిడరేషన్, తప్పు. మనీ బిల్ రీకన్సిడరేషన్కి పంపలేరు. మనీ బిల్ కనుక పాస్ అవ్వకపోతే గవర్నమెంట్ కూలిపోద్ది. ఓకే, మనీ బిల్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనీ బిల్ అనేది 2/3 మెజారిటీతో పాస్ చేస్తారు. ఇన్ కేస్ కానీ మనీ బిల్ కనుక పాస్ అవ్వకపోతే గవర్నమెంట్ కూలిపోద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజైన్ చేస్తారండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజైన్ చేయాలనుకుంటే ఎవరికి ఇస్తారు వెళ్ళి, ప్రెసిడెంట్ గారు ఐ కాంట్ డూ ఎనీ వర్క్ అని చెప్పేసి ప్రెసిడెంట్ గారు అనుకొని అర్థంలో చూసుకొని డైరెక్ట్గా వెళ్ళి వైస్ ప్రిన్సిపల్ గారికి ఒక లెటర్ ఇచ్చేస్తారు, ఇదిగో నా రిజిగ్నేషన్ నువ్వే తీసుకో అని చెప్పి. ఓకేనా. సో రిజైన్ బై రైటింగ్ టు వైస్ ప్రెసిడెంట్, కరెక్టే. ఓకేనా. నెక్స్ట్, హీ షెల్ కంటిన్యూ నాట్ విత్ స్టాండింగ్ ద ఎక్స్పైరేషన్ ఆఫ్ హిస్ టర్మ్ టు హోల్డ్ ఆఫీస్ అంటిల్ హిస్ న్యూ సక్సెసర్ ఎంటర్స్ అపాన్ హిస్ ఆఫీస్. ఎస్, ఒకవేళ కానీ కొత్త సక్సెసర్ రావడానికి లేట్ అయితే ఈయనే హోల్డ్ చేయాలి ఆఫీస్ వచ్చేంత వరకు. అంటే ఇప్పుడు కూడా ఒక దేశానికి ఇండియాకి ప్రెసిడెంట్ లేకుండా ఉండడానికి లేదు. అందుకే ప్రయర్ 6 months ముందే ఎలక్షన్ పెట్టేస్తారు, టర్మ్ అవ్వక 6 months ముందే. సో దిస్ ఈజ్ ఆల్సో రైట్. హీఈస్ ఆర్ నాట్ ఎంటైటిల్డ్ టు హోల్డ్ ద ఆఫీస్ ఫర్ మోర్ దెన్ 2 terms. తప్పు. ఇది ఓన్లీ యూఎస్లోనే, సో 3 is wrong. 1 and 2 is right. 1 and 2. The President of India is not the authority for the appointment of judges of high courts, state governors, union ministers, chairman of state public service commission. Judges of high courts పెట్టొచ్చు, స్టేట్ గవర్నర్స్ ఈయన అపాయింట్ చేస్తారు, యూనియన్ మినిస్టర్స్ అపాయింట్ చేస్తారు, చైర్మన్ ఆఫ్ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఏపీపీఎస్సీ చైర్మన్ ఉన్నారు కదా, ఆయన ఎందుకు ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, ఎవరు అపాయింట్ చేస్తారు, ఈయన్ని గవర్నర్ అపాయింట్ చేస్తారు. సో డి ఈజ్ రాంగ్. ఓకేనా. ద ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డు నాట్ పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అంటున్నారు. మనకు తెలుసు కదండి ఎవరెవరు పార్టిసిపేట్ చేయరు. మనకు తెలుసు ఫస్ట్ ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారు, ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ఎంపీస్ ఎలక్టెడ్ మెంబర్స్ అంటే ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ పార్టిసిపేట్ చేస్తారు, రాజ్యసభ పార్టిసిపేట్ చేస్తారు. విధాన్ సభస్ అంటున్నారు అంటే ఎమ్మెల్సీస్ పార్టిసిపేట్ చేయరండి, ఓన్లీ ఎమ్మెల్యేసే పార్టిసిపేట్ చేస్తారు. సో విధాన్ సభ విధాన్ పరిషత్ అన్నారు కాబట్టి విధాన్ సభ పార్టిసిపేట్ చేస్తారు. విధాన్ సభ అంటే ఎమ్మెల్యేస్ అండి, అండ్ విధాన్ పరిషత్ అంటే ఎమ్మెల్సీస్ అంటే కౌన్సిల్స్ అనమాట, లెజిస్లేటివ్ కౌన్సిల్స్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ పార్టిసిపేట్ చేయరు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రెసిడెంట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. కరెక్టే. ఏ బిల్ పాస్డ్ బై 2 houses of the parliament cannot become law without the assent. ఇది కూడా కరెక్ట్. బికాజ్ ఒక బిల్ ఏదైనా పాస్ అయితే అది లా అవ్వాలంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ గారి పర్మిషన్ ఉండాలి, ఎందుకంటే హీఈస్ అ పార్ట్ ఆఫ్ పార్లమెంట్. So both A and R are individually true and R is the correct explanation of A. Next question. On the proclamation of emergency, okay, once the proclamation of emergency is made, the right of the citizen to move the Supreme Court for enforcement of his fundamental rights is suspended by. Simple అండి. ఎమర్జెన్సీ వచ్చినప్పుడు 2021 తప్పితే మిగతావన్నీ కూడా సస్పెండ్ అవుతాయి కదా. ఇప్పుడు 32 ప్రకారం రైట్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ ప్రకారం ఎవరైనా ఫండమెంటల్ రైట్స్ అబ్రగేట్ అయితే వైలేట్ అయితే సుప్రీంకోర్టుకి వెళ్తారు.
అవునా? సో ఆర్టికల్ 32 సస్పెండ్ అవుతుంది కదా, సో అప్పుడు వెళ్ళలేరు కదా. ఈ మొత్తం ఎమర్జెన్సీ అప్పుడు సస్పెండ్ చేసేది ఎవరు? ప్రెసిడెంట్ గారు. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. Once the proclamation of emergency is made, the right of the citizen to move the Supreme Court and enforcement of his fundamental rights is same question. President of India. Which one of the following is not correct regarding the executive powers of the president? Executive powers ఎక్కడ చెప్తారండి? 53. ఆర్టికల్ 53 చెప్తుంది. ఓకే, చూడండి. హీ మస్ట్ బి ఇన్ఫార్మ్డ్ బై ద ప్రైమ్ మినిస్టర్. కంప్లీట్గా ప్రైమ్ మినిస్టర్ డెసిషన్స్ ఏమున్నా సరే, క్యాబినెట్ డెసిషన్స్ ఏమున్నా సరే మన ప్రైమ్ మినిస్టర్ గారు మన ప్రెసిడెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. ఓకే, చూడండి. నెక్స్ట్, హీ ప్రిసైడ్స్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వెన్ హీ డీమ్స్ ఫిట్. ఓకే, ఇది ఉంచుదాం ఇలా. హీ కెన్ ఆస్క్ ద ప్రైమ్ మినిస్టర్ టు సబ్మిట్ ఎ డెసిషన్ ఆఫ్ ఎనీ మినిస్టర్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కరెక్ట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఇంక్లూడ్ చేయాలనుకుంటే, ఎందుకంటే ఈయన కదా అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. సో ప్రైమ్ మినిస్టర్ డెసిషన్ అడుగుతారు ఖచ్చితంగా. హీ మస్ట్ బి సప్లైడ్ విత్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద కంట్రీ యాజ్ హీ ఆస్క్ ఫర్ ఇట్. ఇది కూడా కరెక్టే. సో తప్పేంటండి? ఈ మిగిలిందే. సో బి ఈజ్ రాంగ్. సో అందుకే మనకి రాంగ్ అనేది క్లారిటీ లేకపోయినా పర్లేదు, రైట్ అనేది క్లారిటీ ఉంటుంది. ఏది రైట్ అనేది క్లారిటీ ఉంటే రాంగ్ ఏదో ఈజీగా చెప్పచ్చు. ఈ ప్రిసైడ్స్ ఆఫ్ ద మీటింగ్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఎవరండి హెడ్? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరికీ లీడర్ ఎవరు? లీడర్ ఆఫ్ ద పార్లమెంట్ ఎవరు? లీడర్ ఆఫ్ ద హౌస్ ఎవరు? ప్రైమ్ మినిస్టర్. ద ప్రైమ్ మినిస్టర్ విల్ బి ప్రిసైడింగ్ ఓవర్ ద మీటింగ్స్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, పవర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టు ఇష్యూ ఏ ఆర్డినెన్స్. ఆర్డినెన్స్ అంటే ఏం లేదండి, ఒక లా మేకింగ్ అనమాట. సడన్గా ఒక లా పాస్ చేయాలనుకోండి, దాన్ని ఆర్డినెన్స్ అంటారు. అంటే ఇది ఎప్పుడు చేస్తారు? వెన్ పార్లమెంట్ ఈజ్ ఇన్ రెసెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి, ఎలక్షన్స్కి ఒక 1 month టైం ఉందనుకోండి. ఈ 1 month టైం ఉన్నప్పుడు ఇన్కేస్ సడన్గా ఒక లా కావాల్సి వచ్చింది, ఒక లా పాస్ చేయాల్సి వచ్చింది. లా పాస్ చేయాల్సి వస్తే అప్పుడు ప్రెసిడెంట్ ఆర్డినెన్స్ ద్వారా, ఆర్డినెన్స్ ఆర్టికల్ ఏంటండి? 3 లెక్క పెట్టేలోపు అయిపోవాలి. 1 2 3 అనే లోపు ప్రెసిడెంట్ ఏం లా కోరుకుంటే ఆ లా అయిపోవాలి. లా అనేది లెజిస్లేటివ్ పవర్ కదండి. లా మేకింగ్ అనేది ఒక లెజిస్లేటివ్ పవర్. ఓకే, సో ఇష్యూ అండ్ ఆర్డినెన్స్ ఇస్ ద లెజిస్లేటివ్ పవర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇనిషియేటెడ్ ఇన్. మనం ఇది ఆల్రెడీ చూసాం. ప్రిఫర్డ్ బై ఐదర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంట్. లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా సరే దీన్ని ఇంక్లూడ్ చేయొచ్చు, ఎక్కడైనా ఇనిషియేట్ చేయొచ్చు, స్టార్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిసైడ్స్ అబౌట్ ద డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్? డిస్క్వాలిఫికేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిస్క్వాలిఫికేషన్ ఎప్పుడు అవుతుందండి మెంబర్స్ ఆఫ్ ద పార్లమెంట్? ఒకటి, if he doesn't abide by the constitution, or if he disrespects the constitution or the national flag or the national anthem, whatever it is. Okay, so ilanti situations lo, or else if he doesn't abide by the principles of the party, and if in case gani prime minister advises the president to disqualify, ఎవరు ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు? ప్రెసిడెంట్ తీసుకుంటారు. ఎవరు తీసుకుంటారు? ప్రెసిడెంట్ తీసుకుంటారు. సో ప్రెసిడెంట్ ఈజ్ ద ఫైనల్ అథారిటీ to decide about the disqualification of the members of the parliament. Okay na? Next question. The constitution vests the executive power of the union in the president of India. Correct. President of India is the constitutional head of the state. The constitution vests executive powers anni endu president of India cheytho untayante because the president of India is the constitutional head of the state antunnaru. So A and R are individually true and the correct explanation koda. Next question. When the President of India is satisfied that the financial credit of the government is threatened, he may ఏం లేదు ఫినాన్షియల్ క్రెడిట్ అంటే ఇన్ కేస్ కానీ బయట నుంచి అప్పు పుట్టకపోతే అంటే ఆదాయం తగ్గిపోతే అప్పుడు ఏం చేస్తారండి? ఖర్చులు తగ్గిస్తారు ఫస్ట్. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360 ప్రకారం ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్టికల్ 360 ప్రకారం ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేది డిక్లేర్ చేసి అట్ ద సేమ్ టైం ఓకే స్టేట్స్ అన్నిటికీ కూడా వాళ్ళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ శాలరీస్ అనేవి తగ్గించండి, ఇలాంటి స్ట్రిక్ట్ కండిషన్స్ కూడా తీసుకొస్తారు. సో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఎప్పుడైనా ఫ్యూచర్లో వస్తే మీరు గవర్నమెంట్ జాబ్ కొట్టాక మీ జాబ్ శాలరీ అనేది తగ్గిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ అకరెన్స్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ బోత్ హౌసెస్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్, అంటే ఇన్ కేస్ కానీ ప్రెసిడెంట్
వైస్ ప్రెసిడెంట్ ఇద్దరికి కూడా వేకెన్సీ వచ్చింది. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ఎవర్రా ఉంటారంటే, ఇప్పుడు మనం జై లవకుశ చూసాం కదా, జై లవకుశ సినిమాలో ఒక ముగ్గురు ఎన్టీఆర్స్ ఉంటారు కదా, జై లవకుశ అంటే జై మన ప్రెసిడెంట్ అయితే, ఓకే, లేదా లవ మన ప్రెసిడెంట్ అయితే, కుశ మన వైస్ ప్రెసిడెంట్ అయితే, అప్పుడు అడుగుతారు కదా ఇన్ కేస్ కానీ, అరే ఐదర్ నువ్వు తీసుకెళ్ళాలి లేదా నేను తీసుకెళ్ళాలి, మన ఇద్దరం కాకుండా ఎవరైనా తీసుకెళ్తారు అంటే ఎవరు తీసుకెళ్తారండి? సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సో జే ఏంటండి? జే, జస్టిస్ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఆన్సర్ ఇస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. వెరీ వెరీ ఇంపార్టెంట్. And who administers the oath of President of India? Chief Justice of India. Next question. The President of India has the power to declare emergency under Article 352 on which of the following grounds? War, external aggression, armed rebellion. Internal disturbance కాదు. Internal disturbance Article 356 లో వస్తుంది ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయడానికి. ఓకే, సో 1, 3, 4. ఆన్సర్ ఇస్ 1, 3 and 4. Consider the following statements in respect of an ordinance promulgated by the president during recess of the parliament. Recess ante when parliament is not in session. Okay, such an ordinance may be withdrawn by president at any time. Correct, eppudaina ఆ law అనేది క్యాన్సిల్ చేసేయగలరు. At the same time ఈ ఆర్డినెన్స్ కి 6 months వ్యాలిడిటీ ఉంటుంది. ఎంత? 6 months వ్యాలిడిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే కొత్త పార్లమెంట్ అనేది మళ్ళీ సెషన్లోకి వస్తుందో సెషన్లోకి వచ్చిన తర్వాత 6 వీక్స్ లోపు ఐదర్ దీన్ని లా కింద పాస్ చేయాలి ఆర్ ఎల్స్ కొట్టివేయాలి. ఒకవేళ కొట్టివేయకపోతే 6 వీక్స్ తర్వాత ఎక్స్పైర్ అయిపోద్ది. లా అనేది ఎక్స్పైర్ అయిపోద్ది. సో మ్యాక్సిమం పీరియడ్, okay, maximum validity of president's ordinance is 6 months 6 weeks. Okay na? So ఇప్పుడు ఏంటంటే ఆన్సర్ చూడండి. such an ordinance laid before both the house of the parliament shall cease to operate at the expiry of 6 weeks from the reassembly or before that period is approved if disapproved by both the houses. So both 1 and 2 are correct. Next question. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, ఇందాక మనం కొంచెం డిస్కస్ చేసాం. కమ్యూటేషన్ అంటే ఏమని చెప్పాము? కమ్యూటేషన్ అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా కమ్యూటేషన్ అలవెన్స్ అని చెప్పేసి మన గవర్నమెంట్ జాబ్ జాయిన్ అయ్యాక ఇస్తారండి. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ బైకో కారో ఉందనుకోండి, ఓకే, దాని బదులు ఓకే, లేకపోతే ఏదో ఒక వెహికల్ ఉంది, ఆ వెహికల్ బదులు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేస్తున్నాను అన్నారు. ఓకే, లేకపోతే మేము ఒకవేళ అంటే ఇంటి నుంచి ఆఫీస్కి రావడానికి ఒక వెహికల్ అనేది గవర్నమెంట్ ప్రొవైడ్ చేయాలి, ఆ ప్రొవైడ్ చేయలేకపోతుంది. అప్పుడు ఏమంటారు? కమ్యూటేషన్ అలవెన్స్ ఇస్తాము అంటారు. కమ్యూటేషన్ అలవెన్స్ అంటారు. అంటే ఏంటి? మేము ప్రొవైడ్ చేయని వెహికల్ బదులు నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మీరు చూస్ చేసుకుంటే దానికి మనీ ఇస్తాము అంటారు. ఇన్ ద సేమ్ వే ఒక పనిష్మెంట్ బదులు ఓకే, లైటర్ ఫామ్ అంటే ఏదైనా కొంచెం తక్కువ పనిష్మెంట్ ఇస్తే దాన్ని కమ్యూటేషన్ అంటారు. ఓకేనా? నెక్స్ట్ రిప్రీవ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషికి ఉరిశిక్ష వేశారు. ఉరిశిక్ష వేసిన తర్వాత దాని మీద స్టే వేయొచ్చు. స్టే అంటే ఆపడం, అంతే, జస్ట్ ఆపడం. ఓకే, స్టే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ సెంటెన్స్ ఫర్ ఎ టెంపరరీ పీరియడ్. స్టే ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎ సెంటెన్స్ బై టెంపరరీ పీరియడ్. సో 1 స్టే ఆఫ్ ఎగ్జిక్యూషన్ అంటే ఇన్ కేస్ కానీ లైక్ ఓన్లీ ఉరిశిక్ష అక్కర్లేదండి, ఏదైనా ఒక శిక్షని స్టే వేస్తే అంటే అప్పుడే వద్దు, ఇంకా నిజాలు తెలియాల్సి ఉంది. సో అందుకని మీ ప్రెసిడెంట్కి అర్జీ పెట్టుకుంటే ప్రెసిడెంట్ గారు స్టే చేస్తారు. దాన్నే రిప్రీవ్ అంటారు. ఏమంటారు? రిప్రీవ్. నెక్స్ట్ రెమిషన్ అంటే ఏంటంటే రెడ్యూసింగ్ ద పీరియడ్ ఆఫ్ ద సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్. అంటే ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈయనకి ఒక 20 years ఇచ్చారనుకోండి, ఇందాక చెప్పాను కదా 20 years బదులు 10 years పెడితే అంటే తగ్గిస్తే శిక్షను తగ్గించారు, అంటే టైం పీరియడ్ని తగ్గించారు. కానీ
టైప్ ఆఫ్ శిక్షను తగ్గించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కఠిన కారాగార శిక్ష అంటే కఠిన కారాగార శిక్ష కానీ 10 సంవత్సరాలు. ఓకేనా? సో రెమిషన్ ఏంటండి? ఆప్షన్ 4. ఓకేనా? సో కమ్యూటేషన్, రెమిషన్. ఇప్పుడు రిప్రీవ్ కూడా ఇప్పుడు చేసాం. స్టే ఏడాన్ని రిప్రీవ్ అంటారు. రిప్రీవ్ అంటే స్టే. ఓకే, నెక్స్ట్ రిస్పైట్. రిస్పైట్ అంటే అవార్డింగ్ ఎ లెస్సర్ సెంటెన్స్ ఇన్ ప్లేస్ ఆఫ్ వన్ ఒరిజినల్లీ అవార్డెడ్. అంటే కమ్యూటేషన్కి రిస్పైట్కి తేడా తెలుసుకోండి. చూడండి, ఇప్పుడు కమ్యూటేషన్ వచ్చేసరికి డెత్ సెంటెన్స్ ఇస్తే నెక్స్ట్ డెత్ తర్వాత వచ్చేది ఏంటి? లైఫ్ ఇంప్రెజన్మెంట్, తర్వాత సమ్ ఇంప్రెజన్మెంట్ ఆఫ్ 14 years, తర్వాత ఇంప్రెజన్మెంట్ ఆఫ్ 10 years అలా ఉంటుంది. కమ్యూటేషన్ అప్పుడు డెత్ని తీసేసి డైరెక్ట్గా 10 years వేసేయచ్చు, డెత్ని తీసేసి 5 years ఎంతో శిక్ష వేసేయచ్చు. కానీ రిస్పైట్ ఇస్తే డెత్ బదులు నెక్స్ట్ ఇమీడియట్ లైఫ్ ఇంప్రెజన్మెంట్ వేస్తారు. లైఫ్ ఇంప్రెజన్మెంట్ ఉందనుకోండి, దాని బదులు నెక్స్ట్ 10 years 15 years ఏ శిక్ష ఉంటాయి, దాని నెక్స్ట్ లైటర్ పనిష్మెంట్, దాన్ని రిస్పైట్ అంటారు. దాన్ని ఏమంటారు? రిస్పైట్. ఓకేనా? సో ద ఆన్సర్ ఇస్ 3142. 3142. ఓకేనా? అందరికీ అర్థమైంది కదా? నెక్స్ట్ క్వశ్చన్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఎంపవర్డ్ టు ప్రొక్లెయిమ్. చూడండి, నాట్ ఎంపవర్డ్ టు ప్రొక్లెయిమ్ ఎమర్జెన్సీ ఇన్ కేస్ ఆఫ్ వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్, ఆర్మ్డ్ రెబెలియన్. కరెక్టే. ఎమర్జెన్సీ డ్యూ టు బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ మిషనరీ ఇన్ ది స్టేట్స్. కరెక్టే. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇన్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇన్ ది స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ని ముందు ఇవ్వలేరు. ఓకేనా? నాట్ ఎంపవర్డ్ టు ప్రొక్లెయిమ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అరైజింగ్ అవుట్ ఆఫ్ థ్రెట్ టు ఫినాన్షియల్ స్టెబిలిటీ. సో ఇది కూడా కరెక్టే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. అండ్ ఇది వచ్చేసరికి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ముందు ఇవ్వలేరండి. ఇప్పుడు ఆర్టికల్ 370 అది స్క్రాప్ అవుట్ చేసేసారు కదండి. ఆర్టికల్ 370 కంప్లీట్గా స్క్రాప్ అవుట్ చేసేసారు. అవునా? సో కంప్లీట్గా స్క్రాప్ అవుట్ చేసేసారు కాబట్టి నౌ హీ క్యాన్ proclaim financial emergency in the state of Jammu and Kashmir also. President of India has the power to address both houses of the parliament at the commencement of. చూడండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఓన్లీ రెండు సార్లు అడ్రస్ చేస్తారు. ఓకే, ఏంటంటే ఒకటి జనరల్ ఎలక్షన్స్ అయిపోగానే అందరూ కొత్త వాళ్ళు వస్తారు కదా, కొత్త వాళ్ళందరూ వచ్చినప్పుడు ప్రిన్సిపల్ మీటింగ్ పెడతారు కదా, అలా ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్. ఓకే, నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఫస్ట్ సెషన్ కూడా ఆయన అడ్రస్ చేస్తారు. సో ఆన్సర్ ఇస్ ఫస్ట్ సెషన్ అండ్ ఫస్ట్ సెషన్ ఆఫ్ ఈచ్ ఇయర్. అండ్ మోర్ ఓవర్ ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తారు అన్నమాట. ప్రెసిడెంట్ గారు అడ్రస్ చేస్తారు. ఏదైతే అడ్రస్ చేస్తారో అదే గవర్నమెంట్ పాలసీ అవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ 1 and 3. నెక్స్ట్ క్వశ్చన్. When the President of India acts as Vice President acts as President, he performs simultaneously the functions of Chairman of Rajya Sabha. కాదండి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేయడమే పెద్ద బాధ్యత, అప్పుడు వేరే చేయడానికి అవ్వదు. ఓకే, సో వైస్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ అయితే he will not be doing the functions of Chairman of Rajya Sabha. నెక్స్ట్, ద ప్రెసిడెంట్ ఆఫ్, ఇప్పుడు ఈ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరవుతారండి? వైస్ చైర్మన్ ఉంటారు. వైస్ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరైతే ఉంటారో ఆయన చైర్మన్ అవుతారు. ఓకేనా? వైస్ చైర్మన్ ఎవరైతే ఉంటారో ఆయన చైర్మన్ అవుతారు. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ ప్రొమల్గేట్ ఆర్డినెన్సెస్ అట్ ఎనీ టైమ్ వెన్ బోత్ ద హౌసెస్ ఆర్ ఇన్ సెషన్. ఎక్సెప్ట్ అన్నారు. ఎక్సెప్ట్ అంటే ఆర్డినెన్స్ ఎప్పుడైనా ఇవ్వచ్చు, ఎక్సెప్ట్ వెన్ దే ఆర్ ఇన్ సెషన్. సెషన్లో ఉన్నప్పుడు ఎందుకు ఆర్డినెన్స్ ఇవ్వడం? ఆల్రెడీ వాళ్ళు లా చేస్తారు కదా, పార్లమెంట్ లా చేస్తుంది, ప్రెసిడెంట్ గారు వచ్చి మళ్ళీ ఆర్డినెన్స్ ఇవ్వక్కర్లేదు. సో దిస్ ఈజ్ రైట్, దిస్ ఈజ్ రాంగ్. అవునా? సో ఆన్సర్ ఈజ్ 2 only. నెక్స్ట్ క్వశ్చన్. The constitutional amendment relating to the declaration of emergency requires the President of India to act in accordance with 1978 Morarji Desai గారు గవర్నమెంట్ 44th Constitutional Amendment Act ప్రకారం ఏం చెప్తుందండి? అడ్వైజ్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్. ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. తప్పండి, ఇది ఎంటైర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కాదు, అడ్వైజ్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ బట్టి మీరు అడ్వైజ్ ఏదైతే ఉంటుందో దట్స్ కంప్లీట్లీ బైండింగ్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు? సింపుల్ అండి. యూనియన్ ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరండి? ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లోనే మన ప్రైమ్ మినిస్టర్ అందరూ వస్తారు కాబట్టి సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. ఓకే, ఇక్కడ వరకు కూడా మనం బేసిక్
అన్నీ నేర్చుకున్నామండి. ఇక్కడ నుండి కొంచెం డీప్ వెళ్తాం, ఓకేనా? మంచి క్వశ్చన్స్ అనేవి ఇంకా క్వాలిటీ పెరుగుతాయండి. సో ఒక్కసారి ఇంకొంచెం జాగ్రత్తగా వినండి. అండర్ ఆర్టికల్ 87 ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అడ్రసెస్ బోత్ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ అసెంబ్లీ టుగెదర్. కరెక్టే, జాయింట్ సెషన్ అనేది ఎప్పుడైతే అవుతుందో హీ విల్ అడ్రస్ బోత్ ద హౌసెస్. ద ప్రెసిడెంట్స్ అడ్రస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ పాలసీ. మనం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో దిస్ ఇస్ ఆల్సో రైట్. ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2. President address is a statement of policy of the government. Very important. Very important. Okay na? Next question. With reference to the central universities in India, consider the following statements. According to Central Universities Act, President of India shall be the Chancellor of Central University. Central University Chancellor ఈయన ఉంటాను అంటున్నారు. మన స్టేట్ యూనివర్సిటీస్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను చదువుకుని జేఎన్టీయూ కాకినాడ అండి. జేఎన్టీయూ కాకినాడకి ఛాన్సలర్ ఎవరో తెలుసా? గవర్నర్. ఇప్పుడు వైస్ ఛాన్సలర్ ఎవరో ఒక ఆయన్ని అపాయింట్ చేస్తారు, ఓకేనా? ఎవరో ఒక ఆయన్ని అపాయింట్ చేస్తారు. సో సెంట్రల్ యూనివర్సిటీ యాక్ట్ ప్రకారం, ఓకే, ప్రెసిడెంట్ ఈజ్ నాట్ ద ఛాన్సలర్, హీస్ జస్ట్ ఎ విజిటర్. చాలా కాన్ఫిడెంట్ గా సర్లే గవర్నర్ ఛాన్సలర్ కదా, సో ప్రెసిడెంట్ ఛాన్సలర్ సెంట్రల్ యూనివర్సిటీ అనుకుంటాం. కాదు, ఈజ్ జస్ట్ విజిటర్. ఓకే, ఆయన ఏం చేస్తారు? హీ విల్ ఇన్స్పెక్ట్ ద అకాడమిక్ అండ్ నాన్ అకాడమిక్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద యూనివర్సిటీస్. హీ విల్ జస్ట్ ఇన్స్పెక్ట్. హీ జస్ట్ విజిటర్, నాట్ ద ఛాన్సలర్. సో ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. సెకండ్ వన్ చూడండి. హ్యాస్ ద రైట్ టు ఆథరైజ్ ఇన్స్పెక్షన్స్. ఎస్, హీ హ్యాస్ ద రైట్ టు ఆథరైజ్ ఇన్స్పెక్షన్స్. ఆన్సర్ ఇస్ 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి ఇలాంటి చిన్నవే దొరికిపోతామండి, చాలా జాగ్రత్తగా వినాలి, ఓకే? నెక్స్ట్ క్వశ్చన్. అడ్జార్న్మెంట్ సైన్ డై మీన్స్ టర్మినేషన్ ఆఫ్ సెషన్ ఆఫ్ ద హౌస్ బై ఆర్డర్ మేడ్ బై ద ప్రెసిడెంట్. కాదండి, యాక్చువల్లీ అడ్జార్న్మెంట్ సైన్ డై అంటే జస్ట్ సెషన్ ఆపేయడం, అంటే ఒక ఇండెఫినెట్ పీరియడ్ వరకు కూడా, అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు, నెక్స్ట్ డేట్ అనేది అనౌన్స్ చేయరు. ఇండెఫినెట్ పీరియడ్ వరకు ఆపేయడాన్ని అడ్జార్న్మెంట్ సైన్ డే అంటారు, ఓకేనా? హౌస్ ఆఫ్ ఆర్డర్ బై ద ప్రెసిడెంట్, మేడ్ బై ద ప్రెసిడెంట్ అంటున్నారు. ప్రెసిడెంట్ కాదండి. ప్రెసిడెంట్ ఒకవేళ కానీ టర్మినేట్ చేస్తే దాన్ని రెసెస్ అంటారు. ఏమంటారు? రెసెస్ ఆర్ ప్రొరోగేషన్ అంటారు. రెసెస్ ఉందని ప్రొరోగేషన్ అంటారు. ఒకవేళ కానీ ప్రెసిడెంట్ గారు ఆ సెషన్ ని ఆపేయాలి అనుకుంటే దాన్ని ప్రొరోగేషన్ అంటారు. ఓకే, స్టార్ట్ చేయాలనుకుంటే సమ్మన్ అంటారు. ఏమంటారు? సమ్మన్. సో సెకండ్ ఆప్షన్ చూద్దాం. ద నోటిఫికేషన్ ఫర్ ద ప్రొరోగేషన్ ఆఫ్ ద సెషన్ ఈజ్ ఇష్యూడ్ బై. నోటీస్ ఫర్ ద ప్రొరోగేషన్ అనేది ఎప్పుడు ఇష్యూ చేస్తారండి? మనకి ఎవరు ఇష్యూ చేస్తారు? ప్రొరోగ్ ఆర్ సమ్మన్ ఎవరు చేస్తారు? ప్రెసిడెంట్ చేస్తారు, ఓకేనా? సో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ ద హౌస్ అంటే లోక్సభ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరండి? ఈ స్పీకర్. సో స్పీకర్ ఇస్తారు నోటిఫికేషన్? కాదు, స్పీకర్ నోటిఫికేషన్ ఇవ్వరు. సో ప్రెసిడెంట్ విల్ గివ్ ద నోటిఫికేషన్. ఆన్సర్ ఇస్ నైదర్ 1 nor 2. నెక్స్ట్ క్వశ్చన్. With reference to the pardoning powers of the President, Article 72 of Indian Constitution gives pardoning powers. Correct. President of India cannot exercise his power on pardon independent of government. He cannot. ఖచ్చితంగా అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కానీ క్యాబినెట్ కానీ ఉండాలి. సో బోత్ 1 and 2. నెక్స్ట్. హర్యానా వాజ్ సెపరేటెడ్ ఫ్రమ్ పంజాబ్ బై ద స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953 అని. అప్పో పంజాబ్ రీఆర్గనైజేషన్ మనం ఆల్రెడీ ముందు యూనియన్ అండ్ టెరిటరీలో చదివాం. ఎప్పుడైతే మన నెహ్రూ గారు చనిపోతారో అదే సరైన టైం అని చెప్పి అకాలీ దళ్ ఫామ్ చేసి పంజాబీస్కి సెపరేట్గా ఉండాలి అని చెప్పి 6కి వేరే 6 స్టేట్ కావాలంటే అప్పుడు 1966లో పంజాబ్ని, హర్యానాని, చండీగఢ్ని అన్నింటినీ సెపరేట్ చేశారని చదువుకున్నాం కదా, అవునా? ఇన్ కేస్ ఆ క్లాస్ వినకపోతే యూనియన్ అండ్ టెరిటరీ అని ఉంటుంది, వెళ్ళి వినండి. Presidential reference is required before tabling any bill for state reorganization in the parliament. Presidential reference is very much required. So 2 is right, 1 is wrong. So చూసారా, ఓన్లీ ప్రెసిడెంట్ మీదే ఎవరు యూనియన్ అండ్ టెరిటరీ అన్నిటి మీద కలిపిస్తారు. సో బి ఓన్లీ. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ పార్లమెంట్ సెషన్స్. బడ్జెట్ సెషన్ ఈజ్ ద లాంగెస్ట్ సెషన్. అవునండి, ఫిబ్రవరిలో స్టార్ట్ చేసి మే వరకు సాగొడతారండి. ఓకే, లాంగెస్ట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్. జాయింట్ సెషన్ ఆఫ్ ద పార్లమెంట్ ఇస్ ప్రిసైడెడ్ బై ప్రెసిడెంట్ కాదు, ఎవరు? స్పీకర్. ఓకే, సో ఇది తప్పు. ఆన్సర్ ఇస్ 1 ఓన్లీ. నాట్ కరెక్ట్ అంటున్నాడు అండి, నాట్ కరెక్ట్ అంటే 2 ఓన్లీ. సారీ, ఆన్సర్ ఇస్ 2 ఓన్లీ. నెక్స్ట్ క్వశ్చన్.
ద అడ్వైస్ టెండర్డ్ బై ద మినిస్టర్స్ టు ద ప్రెసిడెంట్ షెల్ నాట్ బి ఎంక్వైర్డ్ ఇన్ ఎనీ కోర్ట్. కరెక్టే. ఆర్టికల్ మనం 74 సబ్ క్లాస్ 2లో ఉంటుందండి. ఇది దొంగచాటుగా దాక్కొని మనం చదవమేమో అనుకుంటాం, కానీ మనం చదివేస్తాం కదా. సో 74 సబ్సెక్షన్ ఆర్టికల్ 2లో ఏమో ఉంటుందంటే, అడ్వైస్ ఏదైతే ఉంటారో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ ఏదైతే ఉంటుందో, అడ్వైస్ అనేది ఇట్ విల్ నాట్ బి అండర్ జ్యుడిషియల్ స్క్రూటినీ, విల్ నాట్ బి అండర్ జ్యుడిషియల్ స్క్రూటినీ. ఓకే, బట్ ఆ అడ్వైస్ ఎందుకు ఇచ్చారు, వాట్ ఈస్ ద మ్యాటర్ దట్ ట్రిగ్గర్డ్, వాట్ ఈస్ ద మ్యాటర్ దట్ ట్రిగ్గర్డ్ టు గివ్ దట్ అడ్వైస్ విల్ బి అండర్ జ్యుడిషియల్ స్క్రూటినీ, విల్ బి అండర్ judicial scrutiny. Next, the total number of ministers in the council of ministers shall not exceed 15%. So ఇది కూడా కరెక్టే. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ బోత్ 1 and 2 కరెక్ట్ అన్నాడు కదా, బోత్ 1 and 2. ఓకేనా? వన్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద సెషన్ అండి. ద ప్రెసిడెంట్ కెన్ కమ్యూట్ డెత్ సెంటెన్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్. కరెక్టే, హీ క్యాన్ కమ్యూట్. గవర్నర్ కెనాట్ కమ్యూట్. ఎస్, హీ కెనాట్ కమ్యూట్. అవునా? తప్పండి. హీ క్యాన్ కమ్యూట్. హీ కెనాట్ పార్డన్ ద డెత్ సెంటెన్స్. డిఫరెన్స్ అర్థం చేసుకోండి. డెత్ సెంటెన్స్ అనేది కంప్లీట్గా తీసివేయకుండా గవర్నర్ గారు చేయలేరు, కానీ డెత్ సెంటెన్స్ నుండి ఆ యావజ్జీవ కారాగార శిక్ష, లైఫ్ ఇంప్రిజన్మెంట్ అలాంటివి మాత్రం గవర్నర్ గారు చేయగలరు. సో 2 ఈజ్ ఆల్సో రైట్. ఓకే, ద ప్రెసిడెంట్స్ పవర్ టు పార్డన్ ఎక్స్టెండ్స్ టు ద పనిష్మెంట్ ఆఫ్ డెత్ సెంటెన్స్ బై కోర్ట్ మార్షల్. మెటీరియల్ ఇంట్రెస్ట్ షవట, కోర్ట్ మార్షల్. ఓకే, ద ప్రెసిడెంట్స్ పవర్ టు pardon extends to punishment or sentence by court martial. ఇది కూడా కరెక్ట్. ఆన్సర్ ఇస్ 1, 2 and 3. ఆల్ 3 ఆర్ కరెక్ట్. ఇప్పుడు మీకు ఒక 2 కేసెస్ గురించి చెప్తానండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చూడండి. జ్యుడిషియల్ స్టాండింగ్ ఆన్ పార్డనింగ్ పవర్స్. జ్యుడిషియల్ స్టాండ్ ఆన్ పార్డనింగ్ పవర్స్ అంటే, ఇప్పుడు సుప్రీం కోర్ట్ అనేది ఒక శిక్ష విధిస్తుంది. శిక్ష విధించినప్పుడు, శిక్ష విధించిన తర్వాత 49 ఆఫ్ ఆర్టికల్ 49 ఏం చెప్తుంది, సెపరేషన్ ఆఫ్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ అంటుంది. ఇక్కడ పార్డనింగ్ పవర్స్ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, జ్యుడిషియరీ ఏవైతే డెసిషన్స్ ఉంటాయో అవన్నీ కూడా మన ఎగ్జిక్యూటివ్ పవర్ హోల్డ్ చేస్తున్న ప్రెసిడెంట్ గారు పార్డన్ చేసేస్తారు. అప్పుడు జ్యుడిషియరీకి వచ్చిన రెస్పెక్ట్ ఏముందండి, ఏం లేదు కదా. సో దాని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందో కొన్ని చూద్దాం రండి. మారు రామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ కేసులో ఏం జరిగిందంటే, ఆర్టికల్ 72. ఓకే, ఆర్టికల్ 72 అంటే ఏంటంటే పార్డనింగ్ పవర్. ఈ పార్డనింగ్ పవర్ అనేది కేవలం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ మీద, ఆర్ ద అడ్వైస్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ మీద, ఆర్ ద అడ్వైస్ ఆఫ్ యూనియన్ క్యాబినెట్ మీద, సింపుల్గా చెప్పండి యూనియన్ క్యాబినెట్, వెరీ మచ్ ఇంపార్టెంట్ టాపిక్. యూనియన్ క్యాబినెట్ మీద మాత్రమే డిసైడ్ అయి ఉంటుంది తప్పితే ప్రెసిడెంట్ డిస్క్రిషన్ మీద ఉండదు. ప్రెసిడెంట్ ఓన్గా ఓకే ఈ అబ్బాయి మంచోడే అని చేయడానికి ఉండదు. ఓకేనా? సో ఇది మారురామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. నెక్స్ట్, ఏపూరు సుధాకర్ వర్సెస్ ఓఆర్ఎస్ కేస్. ఏపూరు సుధాకర్ వర్సెస్ ఓఆర్ఎస్ కేస్. ఈ కేసులో ఏం చెప్పారంటే, అంటే అప్పటికి కూడా చిన్న లైక్ ఆర్బిటరీనెస్ అంటే ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది ఉండేదన్నమాట. ఓకే, ఒకవేళ ప్రెసిడెంట్ ఎవరికైనా మంచి అంటే లైక్ కొంచెం ప్రోగా ఉండి వాళ్ళకి పార్డనింగ్ అనేది ఇష్యూ చేస్తే దాన్ని జ్యుడిషియల్ స్క్రూటినీ చేయొచ్చా అంటే ఈ కేసులో ఏమన్నారంటే ఇన్ కేస్ ప్రెసిడెంట్ గారు సౌండ్ మైండ్తో ఉన్నారా, అలాగే ప్రెసిడెంట్ గారి రిలవెంట్ మెటీరియల్ అంతా కూడా కన్సిడర్ చేశారా, ఇలాంటి విషయాల మీద మీరు జ్యుడిషియల్ స్క్రూటినీ చేయొచ్చు. అంటే పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ కెన్ బి ఛాలెంజ్డ్ ఇన్ ద కోర్ట్. పార్డనింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆర్ గవర్నర్ క్యాన్ బి ఛాలెంజ్డ్ ఇన్ కోర్ట్. ఓకేనా? అంటే ఏ బేసిస్ మీద, అంటే అంత కరెక్ట్గా చూసే ఇచ్చారా, అన్ని కన్సిడర్ చేసే ఇచ్చారా. ఇప్పుడు కసబ్ ఉన్నాడండి, కసబ్ ఆ అటాక్ అయిన తర్వాత 26/11 అటాక్ అయిన తర్వాత డైరెక్ట్గా లైక్ ఇక్కడ పార్డన్ కోసం పెట్టారు. ఇన్ కేసు కానీ పార్డన్ ఇచ్చేసారనుకోండి, అప్పుడు మనం కోర్టులో కేసు వేయొచ్చు. అంటే అన్ని కరెక్ట్గా కన్సిడర్ చేసే వేసారా అని చెప్పేసి అలా వేయొచ్చు అని ఏ కేసు చెప్తుంది, ఏపూరు సుధాకర్ వర్సెస్ ఓఆర్ఎస్ కేస్. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మనం ఈరోజు నియర్లీ 50 బిట్స్ దాకా డిస్కస్ చేసాం ప్రెసిడెంట్ మీద. ఇంకా ఉన్నాయండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేస్తాం. అండ్ ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈస్ ద లాంగెస్ట్ సర్వింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అట్ ద సేమ్ టైం
ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఓకే, ఇంతవరకు వచ్చారంటే ఖచ్చితంగా క్లాస్ నచ్చినట్టుంది. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. అట్ ద సేమ్ టైమ్ మిగతా వీడియోస్ కూడా వినండి. ప్లీజ్ షేర్ ద వీడియో. ఇన్ కేస్ మీ ఆస్పిరెంట్స్, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ప్రిపేర్ అవుతూ ఉంటుంటారు కదా, వాళ్ళ కోసం షేర్ చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ పర్సనలీ లైక్ ద వీడియో అండ్ ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ గుడ్ టు మీ, please share this video on your Instagram and WhatsApp pages also. It will be very much helpful for the students. And that's all for today, guys. ఇప్పుడు మీకు కనిపించే వీడియోస్ అన్నీ కూడా మీరు మళ్ళీ చూస్తారని అనుకుంటున్నాను. బికాస్ చూస్తే ఖచ్చితంగా ఎక్కువసార్లు చూస్తే బాగా గుర్తుంటుందండి. రివైజ్ చేయడానికి కూడా ఇది చాలా మంచి టూల్ టు రివైజ్ ఆల్ ది సిలబస్ ఆఫ్ ఇండియన్ పాలిటీ. సో ప్రెసిడెంట్ ఈస్ డన్, అండ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వైస్ ప్రెసిడెంట్ గురించి దుమ్ము దులుపుదాం. Okay, bye.